చేరువేళ ఏ బాధలుండదు నీ సన్నిధిలో. నీ ఆలయాన నిన్ను చేరువేళ ఏ బాధలుండవు నీ సన్నిధిలో. నీ ఆలయాన ఏ పాపికైనా ఏ జాతనైనా మట్టు మాయమౌను నిన్ను చేరినా. సుఖదుఃఖాలైనా నిన్ను వేడలేదు, సాగించుము మాయానం నీ మార్గాన. నీ ఆలయాన నిన్ను చేరువేళ ఏ బాధలుండవు నీ సన్నిధిలో. నీ ఆలయాన Praise the Lord. Today's Mass intention. Mass is offered for Anthony Divith Reddy as he celebrates his birthday, for God's blessings and good health, offered by Joseph Sudeep Reddy and Reena. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జనవరి మాసము 20వ తేదీలో మనం ప్రవేశించాం. ఈరోజు మనమందరము కూడా ఆ కరుణామైన దీవెనలు పొందుకోవడానికి, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు బాధలు తొలగించుకోవడానికి ఉదయమే ఆయన చెంతకు చేరి ఈ రోజంతా ఆయన అడుగుజాడలో నడవటానికి ఎంతో ఉత్సాహముగా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజంతా రాబోయే రోజులన్నీ మీరు చేయబోతున్నటువంటి ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో దేవుడు తోడుగా ఉంటూ నడిపించాలని ఈ దివ్య పూజా బలి మీ అందరి యొక్క ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యగైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటిని పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములోని స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెల్లువీయునట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము హెబ్రీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు మరియు 15 నుండి 17వ వచనం వరకు. హెబ్రీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు మరియు 15 నుండి 17వ వచనం వరకు. ఈ మెల్కెజెదెకు సాలేము రాజు, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. రాజులను సంహరించి యుద్ధభూమి నుండి అబ్రహాము మరలివచ్చుచుండగా మెల్కెజెదెకు అతనిని కలుసుకొని ఆశీర్వదించెను. తన వద్దనున్న సర్వస్వము నుండి 10వ వంతును అబ్రహామునకు ఆయన ఇచ్చెను. మెల్కెజెదెకు పేరుకు నీతిమంతుడగు రాజు అని మొదటి అర్థము. అతడు సాలేమునకు రాజగుట వలన శాంతి కాముకుడగు రాజు అని ఆయన పేరుకు అర్థము. తండ్రి తల్లి వంశావళి జీవిత కాలమునకు ఆది అయిన జీవమునకు అంతములేని అతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అతడు శాశ్వతముగా యాజకుడై ఉండును. 15వ వచనము నుండి విషయము మరింత స్పష్టమగుచున్నది. మెల్కెజెదెకు వంటి వేరొక యాజకుడు వచ్చియున్నాడు. శరీరానుసారముగా చట్టపు నియమమును బట్టి ఆయన యాజకుడుగా చేయబడలేదు. అనంతమగు ఒక జీవశక్తిచే ఆయన యాజకుడాయెను. ఏలన పరిశుద్ధ గ్రంథం ఇట్లు చెప్పుచున్నది, మెల్కెజెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉన్నావు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ స్వరూపుని సువిశేషం, జీవనదాయక సువిశేషం. మహిమ స్వరూపుని సువిశేషం, జీవనదాయక సువిశేషం. భువితలమందట వెళ్ళుదాం, దివ్యవాక్కును ప్రకటిస్తాం. భువితలమందట వెళ్ళుదాం, దివ్యవాక్కును ప్రకటిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6వ వచనం వరకు. రీడింగ్ ఫ్రమ్ ద హోలీ గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 3 వర్సెస్ ఫ్రమ్ 1 to 6. యేసు మరల ప్రార్థనా మందిరములో ప్రవేశించెను. అచ్చట ఊస చేయగలవాడు ఒకడుండెను. విశ్రాంతి దినమున యేసు అతన్ని స్వస్థపరుచునా లేదా అని అచ్చట జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాసుకుని ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఊస చేయగల వానిని చూచి, లేచి రమ్ము అని వానితో పలికి, జనులను చూసి, విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణ రక్షణ మొనర్చుటయా లేక ప్రాణ నష్టమొనర్చుటయా, ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించిరి. అంతటా ఆయన కోపముతో నలుదెసల చూసి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో, నీవు చేయి చాపము అనెను. వాడట్లే చాపగా స్వస్థతుడాయెను. అంతటా పరిచయులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు తరుణోపాయమునకై హెరోదీయులతో వెంటనే ఆలోచన చేసిరి. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా హృదయం మీద చేతులు పెట్టి ఈ వాక్యాన్ని వినబోతున్నటువంటి సమయంలో దేవుని యొక్క శక్తిని, ఆత్మను మన మీద కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. ఇది నీవు నేను మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కాదు. దేవుడే సాక్షాత్తు తన యాజకుల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, సజీవము కలిగినటువంటి మాటలు, ప్రాణమిచ్చే మాటలు, జీవాన్నిచ్చే మాటలు, బాధల నుండి, సమస్యల నుండి, రోగాల నుండి విడుదలనిచ్చే మాటలు. ఈ సమయంలో ఆ మాటలు యాజకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను, బాధలను, ఆటంకాలను తొలగించమని వేకువజామున లేచి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ పవిత్రమైన దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉండగా మన కుటుంబాలను, మన బిడ్డలను, మనం చేస్తున్న ప్రతి పనిని, బిజినెస్ను, పాడి పంటలను సమృద్ధిగా దీవించమని ప్రార్థన చేద్దాం. ఈ మనలంటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సువిశేషములో ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఆయన మీద నేరాలు మోపడానికి సిద్ధముగా ఉన్న వారిని ఆయన ఎక్కడ దొరుకుతాడా పట్టుకుని చంపివేద్దామని ఆలోచించే వారిని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఎక్కడ ప్రశ్న అడుగుతూ ఉన్నాడంటే ఒక దేవాలయంలోనికి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయడానికి వస్తూ ఉన్నారని, లేక దేవుని దీవెనల కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకోవటం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తూ ఉంది. చాలాసార్లు కొంతమంది
సంఘాలు అభివృద్ధి పరుస్తూ ఉన్నప్పుడు, సేవకులు అభివృద్ధి పదములో నడుస్తూ ఉన్నప్పుడు సైతానుడు కొంతమంది వ్యక్తులలో ప్రవేశించి వారు చేస్తున్నటువంటి మంచి పనులను, వారు చేస్తున్నటువంటి మంచి క్రియలను ఇంకా వ్యతిరేకించి వారిని అనేక విధాలుగా ఇబ్బందులు పాలు చేసి ఎదగకుండా చేయటానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు యేసు ప్రభు జీవితంలో ఈ ప్రార్థనా మందిరంలో ఆయనకి ఎదురైనటువంటి సంఘటన కూడా ఇదే. ఆయన నడిచి వెళుతూ ఉంటే స్వస్థతలు, ఆయన నడిచిన దారిలో వెళుతూ ఉంటే అద్భుతాలు, ఆయన యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే స్వస్థతలు, ఆయన గాలి తగిలిన వారికి, ఆయన వస్త్రాలు తగిలిన వారికి స్వస్థతలు, ఆయన ఎవరిని చూసినా, ఎవరి మీద హస్తాలు ఉంచినా వారందరిలో స్వస్థతలు. ఇలాంటి గొప్ప కార్యాలు ఈ గొప్ప వ్యక్తి ద్వారా జరుగుతూ ఉన్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు యేసు ప్రభు ద్వారా జరుగుతూ ఉండటంతో జనాలు ఎంతోమంది తండోపతండాలుగా ఆయనను వెంబడించటం, కేవలం 3 సంవత్సరాల తన సువార్త పరిచర్యలోనే ప్రపంచాన్ని ఆయన జయించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, దేవాలయంలో ప్రజలను ఓదార్స్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు ఈయన ఎక్కడ దొరుకుతాడా అని, ఈయన ఏ విధంగా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. సువిశేషం పట్టణం మార్కు శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనములో, యేసు మరలా ప్రార్థనా మందిరములో ప్రవేశించెను. అచ్చట ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. విశ్రాంతి దినమున యేసు అతన్ని స్వస్థపరచునా లేదా అని అచ్చట జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాసుకుని ఉండిరి. గమనించండి ప్రియ సహోదరులారా, కొంతమంది అద్భుతాలు పొందుకోవడానికి, కొంతమంది ఆయన చేస్తున్న గొప్ప కార్యాలను చూడడానికి వస్తూ ఉంటే, మరికొంతమంది ఆయన చేస్తున్నటువంటి కార్యాలలో తప్పు పట్టి ఆయనను మీద నేరాలు మోపడానికి వస్తూ ఉన్నారు. ఈరోజు అలాంటి వారితో దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమాజంలో రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి మనం రూల్స్ను రెగ్యులేషన్నే మనం మొదటి స్థానాన్ని ఇచ్చి మరి మంచి కార్యాలకు ఆఖరి స్థానం ఇవ్వటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే యేసుప్రభు యొక్క ఉద్దేశం ఊస చెయ్యి, మరి ఆ చెయ్యి మరి వ్యాధితో బాధపడుతున్న వారిని స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. కొంతమంది ఇది విశ్రాంతి దినము కదా, ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి కార్యాలు చేయకూడదు, అది చట్ట విరుద్ధము, ఈయన ఏం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. యూదా ధర్మశాస్త్రం ప్రకారం సాబత్ దినము నాడు, అవిశ్రాంతి దినము నాడు ఎవరు కూడా ఏ పని చేయకూడదు, అందరూ కూడా విశ్రాంతి తీసుకోవాలి. అది మోషే ధర్మశాస్త్రము అని వారందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రం మంచి పని చేయటానికి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం లేదు. వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో ఉన్న వారిని ఓదార్చడానికి ఎలాంటి నియమాలు మనం పాటించని అవసరం లేదు. రూల్స్ రెగ్యులేషన్స్ కంటే కూడా ఒక మనిషికి సహాయం చేయాలి, ఒక మనిషిని ఆదుకోవాలి అనే మానవత్వం ఉంటే చాలు అని యేసు ప్రభు ఆ ఊస చేయగలిగిన వారిని తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. దానికి ముందు యేసు ప్రభు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. విశ్రాంతి దినము నాడు మంచి చేయుట తగునా, చెడు చేయుట తగునా? ఒక మనిషిని రక్షించటం తగునా, ఒక మనిషిని నాశనం చేయటం తగునా? ఏది చెయ్యాలి అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయపడి చెప్పలేకపోయారు.
వాళ్ళు ఎదురు చూస్తున్నది ఈయన ఆ మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తప్పు చేయాలి, పట్టుకోవాలి, బంధించాలి, ఆయనను హతమార్చాలన్నదే వారి ఉద్దేశం. కానీ ప్రియ సహోదరులారా, ప్రజలందరూ కూడా మోసే ధర్మశాస్త్రం యూదా సాంప్రదాయాన్ని అనుసరించి యూదా సాంప్రదాయమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా భావిస్తున్నటువంటి సందర్భంలో కరుణామయుడు, జాలి కలిగినటువంటి దేవుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టి వ్యాధిగ్రస్తుడను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. అంతమందిని ధిక్కరించి అన్ని రూల్స్ రెగ్యులేషన్ అన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక మంచి పని చేయటానికి భయపడకుండా ముందుకు వెళుతూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, మనము కూడా చాలాసార్లు ఇదే కోవలో జీవిస్తూ ఉన్నాం. ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాం, సహోదర ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాం, బాధల్లో కష్టాల్లో ఉన్న వారిని ఓదార్చాలి అని మాట్లాడుతూ ఉంటాం. అదే పరిస్థితి మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మిగిలిపోతూ ఉంటాం. ఇన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితంలో వాక్యం ద్వారా ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉన్నాం. కానీ ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వారు మనల్ని మన దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క సహాయాన్ని ఆశించినప్పుడు చేయగలిగే స్థితిలో ఉండి కూడా ఏమీ చేయలేనటువంటి వ్యక్తులుగా, చేతగానటువంటి వ్యక్తులుగా, నిస్సహాయులుగా మనం మిగిలిపోతూ ఉంటాం. కారణం ఏమిటంటే మంచి పని చేయటానికి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఎదుగుతూ ఉంటాం. ఇది ఇప్పుడు చేయకూడదు కదా, ఈరోజు డబ్బులు ఇవ్వకూడదు కదా, ఈరోజు మనం ఆ వ్యక్తితో వెళ్ళకూడదు కదా, ఇలాంటి అనేకమైనటువంటి ఇహలోకపు సాంప్రదాయాలను వెతుకుతూ ఉంటాం. ఈరోజు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, ఈరోజు ఆదివారం అక్కడికి వెళ్ళకూడదు, ఈరోజు మంగళవారం మరి దినాలకు వెళ్ళకూడదు. ఈ విధంగా అనేకమైనటువంటి సాకులను వెతుకుతూ మంచి పని చేయకుండా మనం మానేస్తూ ఉంటాం. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, రూల్స్ రెగ్యులేషన్స్ కంటే కూడా ప్రతి ఒక్కరిలో మానవత్వం ఉండాలి. ఒక మనిషికి తోడులుగా నీకున్నటువంటి స్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి మాట ద్వారా సహాయం చేయవచ్చు, ఆ వ్యక్తితో ఉండటం ద్వారా సహాయం చేయవచ్చు, మరి ఆర్థికంగా సహాయం చేయవచ్చు, ప్రార్థనాపూర్వకంగా సహాయం చేయవచ్చు. సహాయాలు చేయాలంటే అనేకమైనటువంటి రకాల సహాయాలు ఉన్నాయి. చేయకూడదంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు తీవ్రంగా ఖండించేది, ఒక వ్యక్తి బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకోవటం ప్రతి మనిషి యొక్క ధర్మం. వారు ఎంతెంతో ఆశిస్తూ ఉంటారు, కానీ నీకు తగినటువంటి విధముగా మానవత్వముతో ఆ వ్యక్తిని ఆదుకున్నట్లయితే అదే గొప్ప ఆరాధన. నీ కళ్ళ ముందు ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే, నీ కళ్ళ ముందు ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉండి ఏడుస్తూ ఉంటే, ఆ వ్యక్తికి సహాయం చేయటానికి ముందుకు వెళ్ళే వాళ్ళను దేవుడు గొప్పగా దీవిస్తూ ఉన్నాడు. వాళ్ళ పట్ల దేవుడు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు మనందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిచ్చి ఈ లోకంలో ప్రాణముతో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. బహుశా ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది కంటే ఒక మంచి ఉన్నత స్థాయిలోనే దేవుడు మనల్ని నిలిపి ఉండవచ్చు. ఎవరికి లేనటువంటి అవకాశాలు దేవుడు మనకు కల్పిస్తూ ఉండవచ్చు. అవన్నీ మన వరకు మాత్రమే దాచుకుని మన స్వలాభాలకు మాత్రమే మనం వాడుకున్నట్లయితే దేవుడు బాధపడతాడు. అనవసరంగా ఈ వ్యక్తికి ఇన్ని ఆస్తులు ఐశ్వర్యాలు ఇచ్చానే అని బాధపడుతూ ఉంటాడు. మనల్ని ఎందుకు ఉన్నతంగా దీవిస్తూ ఉన్నాడంటే, ఎందుకు అందరికంటే ఎక్కువ అవకాశాలు మనకి ఇస్తూ ఉన్నాడంటే, మనము అందరికీ దీవెనకరంగా మారాలి అని. మనకున్న దానిని ఇతరులతో పంచుకోవటం ద్వారా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి అని. దాని ద్వారా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క శక్తిని, గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాభావంతో జీవించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి రోగముతో బాధపడుతూ ఉంటే ఒకవైపు జనాలు ఇది విశ్రాంతి దినము, ఇది యూదా ధర్మశాస్త్రం ప్రకారం ఏ పని చేయకూడదని కట్టడలకు, రూల్స్, రెగ్యులేషన్స్కు బానిసలై జీవిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడి వాక్యము ద్వారా మంచి పని చేయటానికి ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ వెతకనవసరం లేదు. బాధల్లో ఉన్న వారికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడానికి ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్, సమయ సందర్భాలు వెతకనవసరం లేదు. ఒక వ్యక్తి నీ దగ్గరికి సహాయం కోసం వస్తూ ఉన్నాడంటే దేవుడే వస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఎలాంటి స్వభావం మనలో ఉందా అని పరీక్షించడానికి వస్తూ ఉన్నాడని మనం అందరం కూడా గమనించాలి. ఆ దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం సహాయం చేయలేక అతన్ని చీతరించుకుని బయటికి పంపించినట్లయితే దేవుణ్ణే మనం బహుశా పంపించి వేస్తున్నామేమో. అందరం కూడా వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. ఎన్నెన్నో గొప్ప మాటలు, ఎన్నెన్నో ప్రసంగాలు, ఎన్నెన్నో నీతి బోధలు చేసి మన దగ్గరికి చిన్న చిన్న సహాయాల కోసం వచ్చే వారిని తిరస్కరించి చీతరించుకుని మరి తిట్టి కొట్టి పంపిస్తే బహుశా దేవుడు ఇది చూసి మన గురించి సిగ్గుపడతాడేమో. మనల్ని మనం ఈరోజు పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు తగినటువంటి విధముగా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని దీవించాలి అని, ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని, మనలో ఇహలోకమైన రూల్స్, రెగ్యులేషన్ని పక్కన పెట్టి మానవత్వంతో మనందరినీ దీవించాలని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఇప్పటి వరకు ఎవరైనా మా దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు ఇహలోకానుసారముగా ఆలోచించి చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయలేకపోయాం. ప్రభువా, మమ్మ క్షమించండి. ఎన్నోసార్లు వాక్యంలో విన్నాం, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమిస్తే నా రాజ్యంలో వారసత్వాన్ని కలిగి ఉంటావని. ప్రభా, నన్ను ప్రేమించుకుంటున్నాను, నాలాగా ఇతరులను ప్రేమించలేకపోతున్నాను. మీ వాక్యాన్ని అనేక సార్లు ధిక్కరించాను, పదే పదే మీ వాక్యాన్ని వింటూ ఉన్నాను. కానీ ప్రభా, మీ వాక్యానికి విరుద్ధముగానే జీవిస్తూ ఉన్నాను. ఇంకా పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాను. ప్రభా, ఈరోజు నా పాపములన్నీ కూడా క్షమించండి. నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభా, ఆపదలో ఉన్న వారికి నా వంతి సహాయాన్ని చేస్తూ వారికి ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని తాకి స్వస్థపరచండి. ప్రభా, మీ యొక్క ఆలయాల పట్ల, మీ సేవకుల పట్ల, మీ ప్రజల పట్ల వ్యతిరేకత భావాన్ని కలిగి ఉన్న వారిని క్షమించి ప్రభా, వారిని మీ బిడ్డలుగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, అందరం కూడా ఒకరిని ఒకరిని ప్రేమించుకుంటూ మానవత్వముతో మీ పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి సంతోషంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రాజనం వందనం, నీ సేవకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీరై నీకు పాట పాడగా. లా 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 లా. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం. నా మానసం మందిరం, నీ పూజకే అంకితం.
సహోదరి సహోదర నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిని కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించునప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగు నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాస్తులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచే వాడదన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగే అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుకొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇంకా అనేకమైనటువంటి శుభకార్యాలు జరుపుకుంటున్న ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరి మాతతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజిబోడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువానికి నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపముల కోసం, పాపములు పరిహరించడానికి ఈ లోకానికి తెంచిన ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానము, నాయద ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. నిత్య జీవ భోజమిదే, దివ్య స్నేహదానమిదే. యేసు ప్రభు తన శరీరమును పంచిచ్చును ఈ బలిలో. దేవునికి మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనసు, ఏక హృదయము కలిగి శాంతి సమైక్యత భావముతో జీవించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా ఆరోగ్యమాతా, మమ్ము ప్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా, మమ్ము ప్రోవకరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా. కాపాడరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా, మమ్ము ప్రోవకరా.